ప్రభువు నమ్ముకోక మునుపు నా పేరు నాగరాజు. తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగిన వ్యక్తిని. అప్పట్లో నాకు తెలిసిందంతా ఒక 50 మంది యవనస్తులు ఉండేవారు నాతో. అందరికి ఎర్రచొక్కాలు గుర్తించటం, పార్టీలకు జైలు పలకటం. ఈ చేతులు ఏమండి గొడవలకు వెళ్ళి సైకిల్ చైన్లు పట్టుకొని తిరిగిన, రాడ్లు పట్టుకొని కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. జెండాలు పట్టుకొని జైలు పలికిన రోజులు ఉన్నాయి. సినిమా టాకీసులకి వెళ్ళి గొడవలు పెట్టుకొని ఏమండి చేయకున్న పనులన్నీ చేసిన రోజులు ఉన్నాయి. ధర్మశాస్త్రం అనే ఆ పాపేచ్ఛలన్నింటినీ నేను అనుభవించాను. కానీ చర్చిలకు ముందు వెళ్ళి దగ్గరికి వెళ్ళి గోల చేసిన వ్యక్తిని కూడా నేను. మైక్ వినపడిందంటే పాటలో సెకండ్ షోకి సినిమాకి వెళ్ళేవాళ్ళం కుర్రాళ్ళమంతా కలిసి. అలా చేసిన వ్యక్తినండి. ఇప్పుడు చూసారా, ఏ చేతులతో అయితే జెండాలు పట్టుకొని తిరిగానో ఆ చేతులతో బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉందని. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగాను. ఇప్పుడు చూడండి, నన్ను నవీన స్థితిగా మార్చింది దేవుని కృప. నా మనస్సును మార్చింది దేవుని కృప. ఒక నూతనమైన వ్యక్తిగా చేసింది నా దేవుని కృప. ఆయన నన్ను కలుసుకొని ఆయన కృపను నాకు ఇచ్చెను. ఆయన కృపే నాకు ఐశ్వర్యం, ఆయన కృపే నాకు స్వాస్థ్యం, ఆయన కృపే నాకు సంపద. ఇక నాకేం అవసరం లేదండి. స్థలాలు అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, ఇక ఏం అవసరం లా. విడిపోయిన ఏమొద్దు. బైబిల్ పట్టుకున్నాను, బట్టలు ఉంటే చాలు. ఎక్కడికైనా వెళ్తానికి ఛార్జీకి డబ్బులు ఉంటే చాలు. ప్రపంచం అంతా తిరిగి వస్తాను. ఇక నాకేం ఆస్తులు అవసరం లేదు. నా దేవుని కృపే నాకు ఐశ్వర్యమై ఉన్నది.